గోనెగండ్ల దశమి ఉత్సవాలు ఎప్పుడో తెలుసా? కర్నూలు జిల్లా మండల కేంద్రంలో వెలసిన శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు సెప్టెంబర్ నెల 22వ తేదీ ఆదివారం సేవా కార్యక్రమాలతో ప్రారంభమై 23వ తేదీ దశమి ఉత్సవం సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు శ్రీ చింతలముని స్వామి పల్లకిలో శ్రీ నల్లారెడ్డి స్వామి అశ్వవాహన దర్యాయి గురువు అయిన శ్రీ లక్ష్మీ నరసింహ ఓబులేశ్వరి స్వామి వారి ఆలయానికి వెళ్ళి దర్శించుకుని వచ్చేదారు. 24వ తేదీ మంగళవారం సాంస్కృతిక డ్రామా కార్యక్రమాలు జరుగుతాయి. 25వ తేదీ బుధవారం పారువేట ఉత్సవం ఎల్లమ్మ అవ్వ పూజా కార్యక్రమం జరుగుతుంది. 26వ తేదీ గురువారం స్వామివారి ఆరాధన ఉత్సవంతో దశమి ఉత్సవాలు ముగుస్తాయని శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల ఆలయపు పూజారులు పేర్కొంటున్నారు. కోరిన వారికి కొంగు బంగారం. శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాల్లో స్వామివారి కృప పొందడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారని పూజారి తిరుపతి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ తెలిపారు. దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అన్నదాన వసతి ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రము చింతలముని నల్లారెడ్డి స్వామి క్షేత్రము. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు వస్తారు. ఎందు గురించి వస్తారంటే ఒక నిమ్న జాతికి చెందిన వ్యక్తి ఒక రెడ్డి ఇంట్లో 12 సంవత్సరాలు జీతగాడిగా చేరి ఆ తర్వాత ఆయన యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఆ రెడ్డి భార్య పిల్లల్ని వదిలిపెట్టి, సంసారాన్ని వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి 7 రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఈయన వెనక పడతాడు. ఆ తర్వాత 12 సంవత్సరాలు ఈయనకు పరీక్షించిన తర్వాత మోక్షం ఇస్తాడు. ఆయన పేరే చింతలముని స్వామి. పుట్టింది మందకల్లు, పెరిగింది తంగాడదోన, వరమగోనెగండ్ల. తంగాడదోన 300 సంవత్సరాల కింద కథ. ఇది మేము ఒక 22వ తేదీ దశమి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సేవా కార్యక్రమం అంటారు దాన్ని. 23వ తేదీ దశమి ఉత్సవాలు, పల్లకి సేవ, స్వామివారి ఉత్సవాలు అన్నీ అంగరంగ వైభవంగా జరుగుతుంది. 23 నా పేరు పూజారి తిరుపతి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, ఎస్ఐ, హైదరాబాద్. Please like, share and subscribe to our channel and hit the bell icon. And మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనెగండ్ల న్యూస్.